హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాల్టి క్లాస్లో మనము టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోసం రేపు జూన్ 9 జరిగే పరీక్ష కోసము ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే అంతర్జాతీయ సంబంధాల నుంచి ప్రశ్నలు ఎలా అడుగుతారు, ఎటువంటి టాపిక్స్ నుంచి అడుగుతారు, ఎలా కవర్ చేయాలని చెప్పి చూద్దాము. అయితే చాలా జాగ్రత్తగా గమనించండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి 5 నుంచి 7 ప్రశ్నలు వస్తున్నాయి. సో 5 నుంచి 7 ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ నుంచే వస్తాయంటే కాదనమాట, రెండు రకాలుగా వస్తాయి. ఒకటి 80% వచ్చేసి, సో 80% ఆఫ్ ది ఆ క్వశ్చన్స్ అనేది మనకి చూసుకుంటే కరెంట్ అఫైర్స్ నుంచి అడిగేదానికి ఆస్కారం ఉంది. ఒక్క 20% మాత్రమే స్టాటిక్ నుంచి అడిగేదానికి ఆస్కారం ఉందన్నమాట, స్టాటిక్ నుంచి. అయితే ఎటువంటి టాపిక్స్ కవర్ చేసుకోవాలి? ఐఆర్ అంటే చాలా ఉంటాయి కదా. ఇప్పుడు ఇండియాతో సుమారు 50-60 దేశాలకు మంచి మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి, ఆ సంబంధాలు ఉన్నాయి. కానీ ఎటువంటి అడుగుతారు అన్నీ గుర్తుపెట్టుకోవాలా? లేదా మనకి G20, G7, నాటో కావచ్చు, సార్క్, బిమ్స్టెక్, ఏడీబీ, ఏఈబీ, ఎన్డీబీ ఇట్లా చాలా ఉన్నాయి కదా. ఎలాంటివి గుర్తుపెట్టుకోవాలి, ఎలాంటివి ఎగ్జామినేషన్ పోగా అడుగుతారు. అయితే నేనేం చేస్తానంటే ఈ కరెంట్ ఈవెంట్స్లో ఉంటాయి కదా, వీటిల్లో ఇవి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయన్నమాట. సో 90% ఛాన్స్ ఇవి అడిగేదానికి ఆస్కారం ఉంది క్వశ్చన్స్లో. కాబట్టి ఇప్పుడు మనం చూద్దాము స్టార్టింగ్ పరంగా ఎటువంటి అడుగుతారు, ఇవన్నీ కూడా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలానే మన యూట్యూబ్ ఛానల్ క్వశ్చన్స్ అని ఇలా పెడుతూ ఉంటే టాపిక్స్ ఫాలో అవుతుందంటే, ఇలా కాకుండా మీకు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి, సో అన్ని సబ్జెక్ట్స్కి ఇలానే కావాలి, ఇలానే క్లారిటీగా కావాలి, చాలా తక్కువ టైం ఉంది మాకు, అన్ని సబ్జెక్ట్కి సంబంధించి ఇలా టాపిక్స్ ఇస్తే మేము ఈజీగా చదువుకొని ఫిలిమ్స్ క్లియర్ చేయడానికి ఛాన్స్ ఉంటుందని అనుకునే వాళ్ళకి మనం ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాం. అదే వచ్చేసి హై ప్రియారిటీ టాపిక్స్ అనమాట. హై ప్రియారిటీ టాపిక్స్ అని ఒకటి తీసుకొచ్చాము, మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో ఉంటుంది. సో మీరు చూడండి, చాలా వరకు మీకు హెల్ప్ అవుతుంది. హై ప్రియారిటీ టాపిక్స్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చాం. సో ఐఆర్తో పాటు ఈ కోర్స్ అనేది తీసుకొచ్చాం అనమాట. ఈ కోర్స్ అనేది మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో ఉంటుంది. ప్రతి ఒక్కటి మీకు కరెంట్ అఫైర్స్లో ఏం చదవాలి, ఏన్షియంట్ హిస్టరీ ఏం చదవాలి, మోడర్న్ ఇండియా కావచ్చు, ఇంకా మనకి భారత భూగోళ శాస్త్రం, ప్రపంచ భూగోళ శాస్త్రం, పాలిటీ, ఎకానమీ కావచ్చు, ఐఆర్ కావచ్చు, సైన్స్ టెక్నాలజీ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఎవరైనా మిస్ అయ్యండి ఈ కోర్స్ జాయిన్ అవ్వండి. 80% సక్సెస్ రేట్ ఉందన్నమాట. లాస్ట్ 2 times కూడా మన స్టూడెంట్స్ చాలామంది ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళు చాలా ట్రెండింగ్లో ఉంది. ఈ కోర్సు తీసుకున్న వాళ్ళు చాలా వరకు కూడా ప్రిలిమ్స్ అనేది మంచి స్కోర్ తెచ్చుకున్నారనమాట. ఎందుకంటే మీరు లాస్ట్ 7 to 10 days ఎగ్జామ్ ముందు మీరు బాగా ఫోకస్ చేసిన టాపిక్స్ వచ్చేసి హై ప్రియారిటీ టాపిక్స్ అనమాట. మీరు ఎవరైనా ఇంకా మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చారు, అక్కడి నుంచి బై చేసుకోండి. లేదా మీరు డైరెక్ట్గా మన యాప్ డౌన్లోడ్ చేసి కూడా జాయిన్ అవ్వచ్చు. వీటంటికి సంబంధించిన లింక్స్ మన టెలిగ్రామ్ ఛానల్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వ, డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. సో ఈ కోర్స్తో పాటు మనం కరెంట్ అఫైర్స్ టెస్ట్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. కరెంట్ అఫైర్స్ టెస్ట్ కూడా ఫ్రీగా ఉంటాయి అందులోనే, ప్రతి మంత్కి సంబంధించి మీరైతే అటెంప్ట్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అసలు ఏంటి ఐఆర్కి సంబంధించి ఎలాంటి టాపిక్స్ అడుగుతారు చూడండి. ఇక్కడ నేను ఇచ్చిన ఈ టాపిక్స్ చూడండి, జస్ట్ ఇవి మాత్రం చూసి మీరు నోట్ చేసుకోవద్దు. నేను క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవన్నీ కూడా తక్కువ టైంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, టైం వేస్ట్ అవ్వకుండా చూడండి. ఒకటి వచ్చేసి మల్టీ ఆర్గనైజేషన్స్ అనమాట, మల్టీ లెటర్ ఆర్గనైజేషన్స్. ఇక్కడ నుంచే మనకు ఆల్మోస్ట్ 50% ప్రశ్నలే వస్తాయి అనమాట. 50% ప్రశ్నలు ఇక్కడ నుంచే వస్తాయి. ఇవేంటి అంటే మనకి ఒకటి యుఎన్హెచ్ఆర్సీ కావచ్చు, సో యుఎన్హెచ్ఆర్సీ, నెక్స్ట్ ఇంకా మనకి నాటోకి సంబంధించి, సో నాటో కావచ్చు, ఇంకా బిమ్స్టెక్ కావచ్చు, ఇలా ఉంటాయి అనమాట. ఇలా టాపిక్స్ ఉంటాయి. ఇలావన్నీ కూడా మల్టీ లెటర్ అనమాట, అంటే చాలా దేశాలు ఉంటాయి. సో మోర్ కంట్రీస్ అనమాట. సో మోర్ దాన్ 3 countries. సో మోర్ దాన్ 3 countries ఉంటే మల్టీ లెటర్ ఆర్గనైజేషన్స్ అంటారు. ఒక్క కంట్రీకి సంబంధించి అగ్రిమెంట్ అయితే యూనిలేటర్ అంటారు. 2 countries అయితే బైలేటరల్ అంటారు. 3 countries అయితే ట్రైలేటర్ అంటారు. 3 కంటే ఎక్కువ ఉంటే మనకి క్వాడ్ అని పిలుస్తారు, లేదా ఇంకా మనకి ఆ మల్టీలేటర్ కూడా పిలుస్తారు అనమాట. ఇటువంటి ఆర్గనైజేషన్స్ అయితే ఇవి నెంబర్ ఆఫ్స్ ఉన్నాయి, ఇవి 50 పైనే ఉన్నాయి అనమాట. ఇటువంటి ఆర్గనైజేషన్స్ ఏవి చదువుకోవాలంటే మన కోర్సులో నేను మెన్షన్ చేశాను. మీరు ఎవరైనా మిస్ అయి ఉంటే జస్ట్ 98 రూపీస్కే మనం ప్రొవైడ్ చేస్తాం. ఇంటర్నేషనల్ రిలేషన్స్ 98 రూపీస్లో ప్రొవైడ్ చేస్తాము. 5 నుంచి 7 ప్రశ్నల దాకా వచ్చే అవకాశం ఉంది దేంట్లో, స్టేట్ పిఎస్, ఏబిపిఎస్సి, టీఎస్పిఎస్లో. అదే మనకి యూపీఎస్సీలో కానీ అయితే ఈ మధ్య యూపీఎస్సీలో 7 నుంచి 12 ప్రశ్నలు కూడా అడుగుతున్నారు ఐఆర్ నుంచి. కాబట్టి ఐఆర్కి అంత ఇంపార్టెన్స్ వచ్చిందన్నమాట. ఎందుకంటే మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు చాలా దేశాలు తిరిగారు. రాష్ట్రపతి కావచ్చు, ఈ మధ్య మనకి విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు, సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు చాలా కంట్రీస్ తిరిగారు. కాబట్టి అజిత్ దోవల్ గారు, కాబట్టి ఇవి ఎక్కువ వార్తల్లో ఉన్నాయన్నమాట. ఈ మల్టీ ఆర్గనైజేషన్ 50% క్వశ్చన్లు వస్తాయి. రిమైనింగ్ 50% ఇక్కడి నుంచే వస్తాయన్నమాట. ఇప్పుడు మనం చూద్దాం ప్లేసెస్. సో ప్లేసెస్ ఇన్ న్యూస్ అంటే ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి, నేను కొన్ని చెప్తాను. ఇక్కడ మోస్ట్ డిస్ప్యూటెడ్ ఐలాండ్స్, ఇవి రెండు ఒకటే అనమాట. ఈ రెండు కూడా మనకి కొన్ని చూసుకుంటే నగోర్నో కారాబాక్ రీజన్, సో ఇది ఎక్కడ వార్తల్లో ఉంది. సో అజర్బైజాన్కి అలానే ఆర్మేనియాకి సంబంధించి కాన్ఫ్లిక్ట్ అనమాట, ఇది ఒకటి కావచ్చు. నెక్స్ట్ కాలాపానీ రీజన్. సో కాలాపానీ రీజన్ అంటే మన ఇండో నేపాల్ బోర్డర్ ఇష్యూ అనమాట. ఇండో నేపాల్ బోర్డర్ ఇష్యూ, వీటికి సంబంధించి ఇలాంటివన్నీ కూడా అడగడానికి ఆస్కారం ఉంది. ఇంకా కొన్ని సముద్రాలు కావచ్చు, ఐలాండ్స్, ఇవన్నీ కూడా వార్తల్లో ఉన్నాయి. వీటికి సంబంధించి కంట్రీస్ అవన్నీ కూడా వార్తల్లో ఉన్నాయి, అవి కూడా చదువుకోవాలన్నమాట. వాటికి సంబంధించి కూడా మన కోర్సులో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. సో చూడండి, మన కోర్సులో వీడియో లెక్చర్స్ ఉంటాయి. సో వీడియో క్లాసెస్ ఉంటాయి, అలానే ప్లస్ మెటీరియల్ కూడా ఇస్తాం మనం. సో ఇంగ్లీష్ మీడియంలో మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో చాలా సింపుల్ ఇంగ్లీష్లో ఉంటుంది, చూడగానే అర్థమైపోతుంది. సో చాలామంది తెలుగు మీడియం వాళ్ళు కూడా ఎన్రోల్ అయి ఉన్నారు. తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లాస్లో. వీడియో క్లాస్ కూడా చూడండి, 98 రూపీస్లో ఉంటుంది. తర్వాత ఇష్యూస్ రిలేటెడ్ టు సెక్యూరిటీకి సంబంధించి ఎటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఇంటర్పోల్ ఉంది.
సో ఇంటర్పోల్ కావచ్చు, ఇంటర్పోల్తో పాటు ఇంకా ఏమున్నాయి, ఇంకా ఎటువంటి ఆర్గనైజేషన్స్ అనేవి మనకి సెక్యూరిటీకి సంబంధించి ఉన్నాయి, ఇంటర్పోల్తో మన ఇండియాలో ఎటువంటి ఆర్గనైజేషన్స్ పనిచేస్తాయి, ఎటువంటి మినిస్ట్రీ వర్క్ చేస్తుంది, ఇలాంటివన్నీ చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ బైలేటరల్ రిలేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక 10% వచ్చేసి ఇక్కడ వస్తాయన్నమాట, 1 లేదా 2% ఇక్కడ నుంచి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇండియాకి సంబంధించి, సో ఇండియా అండ్ అదర్ కంట్రీ అనమాట, వేరే కంట్రీకి సంబంధించి రిలేషన్స్ చూసుకోవాలి. నేనేం చెప్తానంటే మీకు 1 ఇయర్లో కరెంట్ అఫైర్స్ ఉన్నాయి చూసుకోండి, చాలా ఉంటాయి కానీ మేజర్గా ఉండే మాత్రమే ఎగ్జామినేషన్ పరంగా అడుగుతారు, అవి కూడా చూడండి. నెక్స్ట్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ అనమాట. జాయింట్ మిలిటరీ ఎక్సైజ్లో మనకి ఆర్మీకి సంబంధించి, నేవీకి సంబంధించి, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి కావచ్చు, లేదా మన మల్టీలేటరల్ ఉంటాయన్నమాట. సో అంటే ఇండియాకి వేరే కంట్రీకి సంబంధించి కాకుండా చాలా దేశాలు కలిసి చేస్తూ ఉంటాయి. ఇప్పుడు క్వాడ్ కంట్రీస్ ఉంది, సో మలబార్ ఎక్సైజ్ మలబార్ ఉంది. సో ఎక్సైజ్ మలబార్ ఏ కంట్రీస్ చేస్తాయి? క్వాడ్ కంట్రీస్ చేస్తాయి. క్వాడ్ అంటే ఏమున్నాయి? ఇండియా, యుఎస్, ఆస్ట్రేలియా, జపాన్ అనమాట ఇట్లా. సో ఇంకా మనకి ఓరియన్, ఎక్సైజ్ ఓరియన్ కావచ్చు, చాలా కంట్రీస్ ఉంటాయి అనమాట. డెజర్ట్ ఈగల్ కావచ్చు, చాలా ఉంటాయి ఇట్లా. నెక్స్ట్ మనకి ఇంటర్నల్ కూడా ఎక్సైజ్ జరుగుతాయి అనమాట. మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ దగ్గర కావచ్చు, మన ఇండియన్ ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కలిసి చేస్తాయి. ఆర్మీ, ఎయిర్ ఫోర్సు, నేవీ, కోస్ట్ గార్డ్స్ ఇలా కలిసి చేస్తుంటారు, ఇవన్నీ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ బోర్డర్ డిస్ప్యూట్స్ అనమాట. కొన్ని దేశాలకి బోర్డర్ డిస్ప్యూట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. మన క్రిమియన్ పెనిన్సులా కావచ్చు, సో క్రిమియన్ పెనిన్సులా కావచ్చు, నెక్స్ట్ నగోర్నో కారబాక్ రీజన్ కావచ్చు, మనకి సౌత్ చైనా సీకి సంబంధించి 9 డిగ్రీ ఛానల్, సో 9 డిగ్రీ ఛానల్, 9 డాష్ లైను, సో 9 డాష్ లైన్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనకి ఆ డిస్ప్యూట్ రీజన్స్ ఉంటాయన్నమాట, బోర్డర్ డిస్ప్యూట్స్. వీటికి సంబంధించి కూడా చూసుకోవాలి. కొన్ని బోర్డర్ నేమ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు కొన్ని బోర్డర్ నేమ్స్ కూడా ఉంటాయి, కంట్రీకి సంబంధించి బోర్డర్ నేమ్స్ కావచ్చు, నెక్స్ట్ ఇంగ్లీష్ ఛానల్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ దానికి ఆస్కారం ఉంది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఇక్కడ ఇచ్చిన టాపిక్స్ని మ్యాక్సిమం ఫోకస్ చేయండి. మీరు 5 to 7 క్వశ్చన్స్ వస్తే ఖచ్చితంగా 100% మీరు ఆన్సర్ చేసే విధంగా ఎబిలిటీ అయితే మీరు క్రియేట్ అవుతుందన్నమాట. కాబట్టి ఇది ఒకసారి అయితే మీరు చెక్ చేయండి. సో దీంతోపాటు మీరు మన శివన్ కాన్సెప్ట్స్ ఛానల్లో వచ్చేసి టెస్ట్ సిరీస్ తీసుకొచ్చాం కదా, సో యాప్లో వచ్చేసి టెస్ట్ సిరీస్ తీసుకొచ్చాం. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఫుల్ టెస్ట్ సిరీస్ ఉంది, అలానే మీకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రాండ్ టెస్ట్ ఉన్నాయి. సో ఇందులో ఏంటంటే 5 గ్రాండ్ టెస్ట్లో 5 ఫుల్ టెస్ట్ ఉంటాయన్నమాట. సో మీరు ఓన్లీ ఫుల్ టెస్ట్ కావాలనుకుంటే ఇందులో ఫుల్ టెస్ట్ ఉన్నాయి చూడండి, విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. సో వీటికి సంబంధించి ఉంటాయి, ప్లస్ కరెంట్ అఫైర్స్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేసాం. సో కరెంట్ అఫైర్స్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేసాం, ఇక్కడ ఫ్రీగా ఇచ్చాము ఇవైతే. సో ఇవి చూడండి, కరెంట్ అఫైర్స్ మొత్తం సిలబస్ అంతా కవర్ చేసాము, ఇంగ్లీష్ తెలుగు మీడియంలో విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ప్రతి ఆప్షన్ కూడా. ఇదేంటంటే కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనమాట. సో మీకు సెక్షన్లు ఉంటాయి, రివిజన్ ఉంటాయి, అలానే మీకు ఫుల్ టెస్ట్ కూడా ఉంటాయి. మొత్తం 17 ఉంటాయి, 10 సెక్షన్లు, 2 రివిజన్ టెస్ట్, 5 ఫుల్ టెస్ట్లు అయితే ఉంటాయి. ఈ 5 ఫుల్ టెస్ట్లు ఇక్కడ ఉంటాయన్నమాట. ప్లస్ కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా, సో కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా మనము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక్కడ ఉండే బెనిఫిట్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. సో దీనికి పెద్ద ప్రైస్ డిఫరెన్స్ లేదు, మనం అఫోర్డబుల్గా ఉంటాయి. ప్రైస్ అన్ని కూడా చాలా తక్కువ ప్రైస్లో మనమైతే ప్రొవైడ్ చేస్తున్నాము. అవన్నీ కూడా గమనించి మీరైతే తీసుకోండి. సో కాబట్టి ఇది ఓవరాల్గా సంబంధించింది, దీనికి సంబంధించింది. హై ప్రైయారిటీ టాపిక్స్ అయితే అసలు మిస్ అవ్వకండి. మీరు చాలా వరకు కూడా ఈ టైంలో తక్కువ టైంలో స్ట్రాంగ్ అవ్వాలంటే మీకు ఒకే ఆప్షన్ వచ్చేసి హై ప్రైయారిటీ టాపిక్స్. లాస్ట్ 2 టైమ్స్ చాలా వరకు కూడా వర్కౌట్ అయ్యాయి, చాలా క్వశ్చన్స్ అనేవి రిపీట్ అయ్యాయి అనమాట. సో మనం ఇవన్నీ కూడా చాలా ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనమాట. ఇప్పుడు యూపీఎస్సీ అనుకోండి, సో యూపీఎస్సీ అయితే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ పేపర్స్ అనేవి అనౌన్స్ చేస్తాం. సో టీఎస్పీఎస్సీ 2 ఇయర్స్ పేపర్స్ అనౌన్స్ చేస్తాం. ఏపీఎస్సీకి సంబంధించి ఒక 10 ఇయర్స్ పేపర్స్, ఇలా అన్ని అనౌన్స్ చేసి కొన్ని ఇండియా పార్ట్ నుంచి, సో ఇండియా పార్ట్ నుంచి కొన్ని అయితే పిక్ చేసాము. ఇందులో నేను టీఎస్ పార్ట్ నుంచి కూడా ఎలాంటి స్టేట్ నుంచి కూడా ఎలాంటి టాపిక్ చదువుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ రేసెస్ కూడా అసలు మిస్ అవ్వద్దు, ఇది 99 రూపీస్లో ఉంటుంది. చాలా మంచి కాన్సెప్ట్స్, మీకు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాను. స్టాటిక్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కూడా ఇందులో ఉంటాయన్నమాట. ఇది ఓవరాల్గా మన కోర్సెస్ అన్ని కూడా ఇలానే చాలా క్వాలిటీగా ఉంటాయి. పెద్ద ఇన్స్టిట్యూట్స్కి ధీటుగా మనము మంచి కంటెంట్ ప్రొవైడ్ చేస్తాము. హై క్వాలిటీ ఉంటుంది, అన్నెసరీ టాపిక్స్ ఉండవు, స్క్రాప్ అనేది ఉండదు, సుత్తు లేకుండా సూటిగా మీకు ప్రొవైడ్ చేయడమే కంటెంట్ని ప్రొవైడ్ చేస్తాము. సబ్జెక్ట్లో మీరు తక్కువ టైంలో స్ట్రాంగ్ అవడం మన యొక్క థీమ్ అనమాట. మన క్లాసెస్ కూడా 3 అవర్స్ 2 అవర్స్ అనేవి ఉండవన్నమాట. మనకు ఒక టాపిక్ ఎంతవరకు డిమాండ్ ఉంటుందో టైం అంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీకు ఓవరాల్గా దాని మీద గ్రిప్ తీసుకురావడమే దీనికి మెయిన్ ఉద్దేశంగా మనమైతే కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఇది ఓవరాల్గా దీనికి సంబంధించింది. ఇలానే రాబోయే రోజుల్లో మీకు మంచి వీడియోస్ అనేవి మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు మనము 5 క్వశ్చన్స్ అనేవి పెడుతూ ఉంటాం. కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అప్డేట్ చేస్తూ ఉంటాము. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ ఉంది, అలానే మన యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి మంత్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా, ఈ కరెంట్ అఫైర్ టెస్ట్ అనేవి మన యాప్లో కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఉంటాము మన యాప్లో. సో ఇవి కూడా అటెంప్ట్ చేయండి, చాలా వరకు హెల్ప్ అవుతాయి అనమాట. ఇది ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి క్లాసు. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.